హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు సారీ కొంగుల డిజైన్స్. ఈరోజు కొత్త డిజైన్ నేర్చుకుందాము. దానికి కావాల్సిన మెటీరియల్ 3 కలర్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్, స్మాల్ గోల్డెన్ బీడ్స్, ఫ్లవర్ బీడ్స్, జరీ థ్రెడ్, ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ సీజర్. ఓకే, స్టార్ట్ చేద్దామా. యాజ్ యూజువల్గా 6 స్టాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాము. 6 వరుసల సిల్క్ దారం తీసుకుని చివరన ముడి వేసుకోవాలి. శారీకి లాక్ వేసుకోవాలి. సింగిల్ క్రోషా వేసుకుంటున్నాను. 2 సింగిల్ క్రోషా వేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే ముడి కూడా వేసుకోవచ్చు. చివరన ఒక నాట్ కూడా వేసుకోవచ్చు. ఫ్లవర్ బీడ్ తీసుకున్నాను. దాన్ని నీడిల్లో ఇన్సర్ట్ చేసి దారానికి ఎక్కించుకొని లాక్ చేసుకోవాలి. నెక్స్ట్ శారీకి కూడా లాక్ చేయాలి. నెక్స్ట్ చైన్ వేసుకోవాలి. 2, 3, 4, 5 చైన్స్ వేసుకొని లాక్ చేసుకోవాలి శారీకి. నెక్స్ట్ చైన్ 1, 2, 3, 4, 5, 6 చైన్స్. చైన్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడికి కాకుండా కొంచెం వెనుకకి వేసుకోవాలి. అంటే అక్కడ యూ షేప్ లాగా రావాలి. నెక్స్ట్ చైన్ 2, 3, 4, 5. చైన్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడికి లాక్ వేసుకోవాలి. నెక్స్ట్ బీడ్ లాక్, శారీకి లాక్, వన్ 2, 3, 4, 5 చైన్స్, శారీకి లాక్. నెక్స్ట్ చైన్ 1, 2, 3, 4, 5, 6. కొంచెం వెనుకకి లాక్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్ 2, 3, 4, 5 శారీకి లాక్. నెక్స్ట్ బీడ్ బేస్ లైన్ అంతా సిమిలర్గా ఇదే వస్తుంది. 5 బీడ్, 5 చైన్స్, 6 చైన్స్, 5 చైన్స్ బీడ్. నెక్స్ట్ స్టెప్ సేమ్ కలర్ దారం తీసుకున్నాను. శారీకి చివరిగా లాక్ వేసుకోవాలి. లాక్లో లాక్ వేసుకోవాలి. నెక్స్ట్ బీడ్ పైన చైన్ వేసుకోవాలి. 2, 3, 4, 5, 6. ఆ డిస్టెన్స్ని బట్టి మీరు తీసుకున్న బీడ్ని బట్టి 6 చైన్స్ 5 చైన్స్ అనేది ఉంటుంది. నేనైతే 6 చైన్స్ వేసుకున్నాను ఆ బీడ్ పైన. నెక్స్ట్ చైన్ 1, 2. నెక్స్ట్ చైన్లో 5 చైన్స్ ఉన్నాయి కదా బేస్ లైన్లో, దాంట్లో 2 చైన్స్ వేసుకొని లాక్ వేసుకోవాలి. నెక్స్ట్ చైన్
సారీ, 6 చైన్స్ వేసుకున్నాం కదా బేస్ లైన్లో, దాంట్లో ఆర్చ్ వస్తుంది. డబుల్ క్రోషా వేసుకోవాలి. 1 డబుల్ క్రోషా వేసుకున్నాము. 2 డబుల్ క్రోషా, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, కొంచెం ఆర్చ్ని వెనుకకి జరుపుకోవాలి. 13, 14 డబుల్ క్రోషా వేసుకొని ఆ 5 చైన్ గ్యాప్లో లాక్ వేసుకోవాలి. వేసుకొని 2 చైన్స్ వేసుకోవాలి. 1, 2 చైన్స్ వేసుకొని ఆ బీడ్ పక్కన లాక్ ఉంది కదా, లాక్లో లాక్ వేసుకోవాలి. నెక్స్ట్ బీడ్ పైన చైన్ వేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6. మీరు ఈ ఫ్లవర్ బీడ్స్ బదులు రౌండ్ బీడ్స్ కూడా తీసుకోవచ్చు, క్రిస్టల్ బీడ్స్ కూడా తీసుకోవచ్చు. లాక్లో లాక్, బీడ్ పక్కన లాక్లో లాక్. నెక్స్ట్ 2 చైన్స్, ఆ 5 చైన్ గ్యాప్లో లాక్. నెక్స్ట్ 6 చైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, దీంట్లో ఆర్చ్ వేసుకోవాలి. 1, 2, 3, ఫ్రెండ్స్, మీరు ఎవరైనా డైరెక్ట్గా క్లాసెస్ నేర్చుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, మెసేజ్ చేయండి. ఫోర్టీన్ డబుల్ క్రోషా వేసుకొని 5 చైన్ గ్యాప్లో లాక్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్, 1, 2 చైన్స్ వేసుకొని లాక్లో లాక్ వేసుకోవాలి బీడ్ పక్కన. నెక్స్ట్ బీడ్ పైన 6 చైన్స్ వేసుకోవాలి. సెకండ్ స్టెప్ అంతా ఇలాగే వస్తుంది శారీ చివరి దాకా కూడా. మీరు డబుల్ క్రోషాస్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా కౌంట్ చేసుకోవాలి. 14 డబుల్ క్రోషా అంటే ఎవ్రీ ఆర్చ్లో కూడా 14 డబుల్ క్రోషా వేసుకోవాలి. ఒక దాంట్లో 13, ఒక దాంట్లో 12 అలా వేశారనుకోండి, డిజైన్ చేంజ్ అవుతుంది. మనం నెక్స్ట్ స్టెప్ వేసుకునే ముందర ఆ కలర్ దారము, మనం నెక్స్ట్ కలర్ తీసుకుంటాము, ఆ కలర్కి బీడ్స్ ఎక్కించుకోవాలి. స్మాల్ బీడ్స్ తీసుకున్నాం కదా, అది మామూలుగా 6 వరుసల దారం తీసుకోవాలి. తీసుకొని నార్మల్ నీడిల్కి చిన్న దారం ఇట్లా ఎక్కించుకొని కాటన్ థ్రెడ్ నేను చూపించిన విధంగా బీడ్స్ ఎక్కించుకోవాలి.
ఇది ఒక టిప్పు. 6 వరుసల దారానికి మనము బీడ్స్ ఎక్కించుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా ఎక్కించుకున్నామంటే బీడ్స్ ఈజీగా థ్రెడ్‌కి ఎక్కించుకోవచ్చు. ఈ బీడ్స్ అన్నీ కూడా 6 వరుసల దారానికి ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకోవాలి. సెకండ్ కలర్ తీసుకున్నాను. ఆ కలర్ దారానికి బీడ్స్ ఇలా ఎక్కించుకోవాలి. శారీకి ఇక్కడ లాక్ చేసుకోవాలి. బీడ్ పక్కనే లాక్ చేసుకోవాలి. చైన్ వేసుకోవాలి. లాక్లో లాక్. ఇక్కడ ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ డబుల్ క్రోషా వేసుకున్నాం కదా ఆర్చ్‌లో. ఫస్ట్ డబుల్ క్రోషా వేసుకోవాలి. ఇలా ఫస్ట్ డబుల్ క్రోషాలో ఒక డబుల్ క్రోషా వేసుకొని సెకండ్ డబుల్ క్రోషా కూడా అదే డబుల్ క్రోషాలో ఇక్కడ హోల్ అదే ఫస్ట్ డబుల్ క్రోషాలో ఎక్కడ వేసుకున్నామో అదే ఫస్ట్ డబుల్ క్రోషాలో ఇప్పుడు సెకండ్ డబుల్ క్రోషా వేసుకోవాలి. అంటే సేమ్ హోల్లో మనం డబుల్ క్రోషా వేసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్కి ఎక్కించుకున్నాం కదా, ఈ బీడ్కి ఇలా ముందరికి జరుపుకొని ఇలా డబుల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ డబుల్ క్రోషాలు అంటే సెకండ్ డబుల్ క్రోషాలో థర్డ్ డబుల్ క్రోషా వేసుకుంటున్నాము. ఈ బీడు ముందరికి ఇలా వచ్చేసేయాలి. 4వ డబుల్ క్రోషా సేమ్ హోల్లో అంటే సేమ్ డబుల్ క్రోషాలో వేసుకోవాలి. అంటే ఒక డబుల్ క్రోషాలో 2 డబుల్ క్రోషాలు, నెక్స్ట్ డబుల్ క్రోషాలో 2 డబుల్ క్రోషాలు వేసుకొని నెక్స్ట్ డబుల్ క్రోషాలో లాక్ వేసుకోవాలి. అంటే 3వ డబుల్ క్రోషాలో లాక్ వేసుకుంటున్నాం మనం. 3వ డబుల్ క్రోషాలో లాక్ వేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ పెటల్ లాగా క్రియేట్ అయింది. ఆ పెటల్ పైన ఒక బీడ్ లాగా క్రియేట్ అయింది. నెక్స్ట్ డబుల్ క్రోషాలో డబుల్ క్రోషా, అదే డబుల్ క్రోషాలో మళ్ళీ డబుల్ క్రోషా, అదే డబుల్ క్రోషాలో అదే హోల్లో మళ్ళీ డబుల్ క్రోషా. అంటే 4th డబుల్ క్రోషాలో 2 డబుల్ క్రోషాలు వేసుకున్నాము. నెక్స్ట్ ఒక బీడ్, ఇప్పుడు నెక్స్ట్ డబుల్ క్రోషాలో డబుల్ క్రోషా, బీడ్ ముందర కనుక్కోవాలి. ఇలా అంటే పెటల్ పైన బీడ్ వస్తుంది. నెక్స్ట్ డబుల్ క్రోషా, నెక్స్ట్ డబుల్ క్రోషాలో వేసుకోవాలి. అంటే ఒక డబుల్ క్రోషా 2 వేసుకోవాలి, ఇంకో డబుల్ క్రోషాలో 2 వేసుకోవాలి. ఒక దాంట్లో 2 డబుల్ క్రోషా, ఒక దాంట్లో 2 డబుల్ క్రోషా. నెక్స్ట్ డబుల్ క్రోషాలో లాక్ వేసుకోవాలి. అంటే 3వ డబుల్ క్రోషా. అంటే ఇది 6th డబుల్ క్రోషాలో మనం లాక్ వేస్తున్నాము. కొంచెం జాగ్రత్తగా గమనించండి. లాక్ వేసుకోవాలి. ఇలా పెటల్లాగా వస్తుంది. మీకు కొంచెం కలరు సేమ్ ఉండే వరకే కొద్దిగా కనిపించట్లేదు కావచ్చు. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
నెక్స్ట్ డబుల్ క్రోషా, అదే డబుల్ క్రోషాలో డబుల్ క్రోషా, నెక్స్ట్ బీడ్, మళ్ళీ అదే డబుల్ క్రోషాలో డబుల్ క్రోషా, నెక్స్ట్ డబుల్ క్రోషాలో లాక్, నెక్స్ట్ డబుల్ క్రోషా, నెక్స్ట్ డబుల్ క్రోషా, బీడ్, డబుల్ క్రోషా, అదే డబుల్ క్రోషాలో మళ్ళీ డబుల్ క్రోషా, నెక్స్ట్ డబుల్ క్రోషాలో లాక్, నెక్స్ట్ డబుల్ క్రోషా, రెండు డబుల్ క్రోషా, బీడ్, ఫోర్టీన్ డబుల్ క్రోషాస్లో 5 పెటల్స్ వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ దానికి లాక్ వేసుకోవడానికి అవసరం లేదు, డైరెక్ట్గా ఆ బీడ్ పక్కన లాక్ ఉంది కదా, లాక్లో లాక్ వేసుకుంటే సరిపోతుంది. ఆ బీడ్ పక్కన లాక్ ఉంది కదా, ప్రీవియస్ లాక్లో లాక్ వేసుకోవాలి. ఇది ఇలా 5 పెటల్స్ క్రియేట్ అవుతాయి. ఆ పెటల్స్ పైన బీడు వస్తుంది. నెక్స్ట్ బీడ్ పైన చైన్ వేసుకోవాలి. 5 or 6 చైన్స్ వేసుకుంటే సరిపోతుంది. మీరు తీసుకున్న బీడ్ సైజుని బట్టి మనం చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ డబుల్ క్రోషాలో డబుల్ క్రోషా, ఆ బీడ్ కింద చైన్ వేసుకున్నాం కదా, అక్కడ కుచ్చు పెట్టుకోవాలి. కుచ్చు పెట్టుకుంటే ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.